హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్. ఈ రోజు మనం తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కుండలేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాము. ఈ ఆలయానికి వేణుగోపాల స్వామి క్షేత్రపాలకుడిగా ఉన్నారు. ఇక ఈ ఆలయానికి ఎడమ వైపున ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంటుంది. ఈ ఆలయంలో ఉన్న మన స్వామి కుండలేశ్వర స్వామి. కుండలేశ్వర స్వామి ఆవిర్భావం ఎలా జరిగిందంటే, సూర్య భగవాన్ని దగ్గర 12 కుండలాలు ఉంటే అందులో 2 కుండలాలు తీసి వరుణదేవునికి ఇచ్చాడంట సూర్య భగవానుడు. అయితే వరుణదేవుడు ఆ కుండలములను సముద్రునికి బహుకరించాడు. సముద్రుడి వద్ద ఉన్న ఈ 2 కుండలములను గంగాదేవికి బహుకరించాడు సముద్రుడు. గంగామాత ఆ 2 కుండలములను గౌతమ మహర్షికి ఇచ్చారు. ఆ గౌతమ ముని ఈ 2 కుండలములను నది వద్దే ప్రతిష్ఠించాలని సంకల్పించుకున్నారు. ఆ సంకల్పించుకున్న మాత్రం చేతనే అప్పుడు దేవతలు ఈ విధంగా పలుకుతారు: నది ఒడ్డున మానవుల కొరకు ఒక కుండలము, నదీ గర్భంలో దేవతల కొరకు ఒక కుండలము ప్రతిష్ఠించమని దేవతలు కోరతారు. అప్పుడు గౌతమ ముని ఆ నదిలోనే స్నానం చేశారు. ఆయన ఆ నదిలో స్నానమాచరించగానే ఆయన యొక్క వృద్ధాప్యం నశించింది. అప్పుడు గౌతముడు నది ఒడ్డున మానవుల కొరకు ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించారు. నదీ గర్భంలో కంచు దేవాలయం నిర్మించి అక్కడ ఒక కుండలం ఉంచినట్లుగాను, ఆ కుండలానికి నారదాది మహర్షులు, ఇంద్రాది దేవతలు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు మొదలైన వారు అందరూ కూడా పూజించుకుంటున్నారు. నదీ తీరాన ప్రతిష్ఠించిన సమయానికి మానవులు ఇంకా భూమి మీద జన్మించడం జరగలేదు. అందుచేత నది ఒడ్డున ఉన్న కుండలానికి ఎవరు అర్చించేవారనే సందేహం రావచ్చు. నదీ గర్భంలోని కుండలమునకు దేవతలు అర్చన చేస్తుంటే నారద మహర్షి నదీ గర్భంలో అర్చన అనంతరం నది ఒడ్డున ఉన్న కుండలానికి కూడా అర్చన చేసేవారు. ఆ తరువాత మానవులు ఎప్పుడు వచ్చారంటే 4వ శతాబ్దంలో భక్త మార్కండేయుడు వచ్చి అర్చన చేశాడు. భక్త మార్కండేయుడు స్వామికి అర్చన చేస్తూ 8 అష్టకాలను వర్ణించాడు. ఆయన ఏమని వర్ణించారంటే, ఓ కుండలాకారంలో ఉన్న కుండలేశ్వర స్వామి, నారదాది మహర్షులతో అర్చించబడుతున్నావు కదా స్వామి. అంధకాసురుడు శివభక్తులను సంహరిస్తుంటే ఆ రాక్షసులను నువ్వు సంహరించావు స్వామి. వృషభ వాహనుడవైన స్వామి ఆ యమకింకర్ల నుండి నన్ను రక్షింపమని వేడుకున్నాడు ఆ భక్త మార్కండేయుడు. అలాంటి మహిమాన్వితమైన క్షేత్రమై ఈ కుండలేశ్వర స్వామి క్షేత్రం. మార్కండేయుని తర్వాత 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు అర్చన చేశారు. భక్త మార్కండేయుడు వర్ణించిన ఈ 8 అష్టకాలను ఆదిశంకరాచార్యులు లిఖితపూర్వకంగా వ్రాయడం వలన ఆ 8 అష్టకాలను చంద్రశేఖరాష్టకాలుగా పిలువబడుతున్నాయి. ఆ చంద్రశేఖరాష్టకాల్లో కుండలేశ్వర స్వామిని గురించిన వర్ణన 4వ శ్లోకంలో ఉంటుంది. ఆ తరువాత 17వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలోని ఆస్థాన కవి అయిన శ్రీనాథ కవి అర్చన చేశారు. ఆ శ్రీనాథ మహాకవి అర్చన చేసి కాశీ వెళ్లి కాశీలోని విశ్వేశ్వరుని గురించి కాశీఖండాన్ని తెలుగులో వ్రాస్తూ ఆయన చెప్పిన మాటలివి. ఏమని అంటే, కాశీలోని విశ్వేశ్వరునితో సమానమైన కుండలేశ్వర స్వామి అని కాశీఖండంలో రాశారు. కాశీలో ఉన్న గంగాదేవి పగటిపూట భక్తుల పాపాలన్నీ మోసి ఆ పాపభారం దించుకోవడం కోసం రాత్రి సమయంలో ఈ నదికి వచ్చి ఆ గంగాదేవి స్నానమాచరించి ఆ పాపాలన్నీ వదులుచుకొని హంసరూపం దాల్చి మరలా కాశీ వెళ్తుందని కాశీఖండంలో చెప్పబడింది. ప్రముఖ ప్రవచనకర్త అయిన శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కూడా తమ ప్రవచనాల్లో 2-3 సార్లు ఈ కుండలేశ్వరం గురించి ప్రస్తావించడం జరిగింది. ఏమని ప్రస్తావించారంటే, కాశీ వెళ్లేవారందరూ కూడా ముందుగా కుండలేశ్వర స్వామి క్షేత్రంలో స్నానం చేసి వెళ్లాలని కాశీ పురాణంలో చెప్పబడిందని తెలియజేయడంతో భక్తులందరూ ముందుగా ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటున్నారు. అసలు ఎందుకు ఇక్కడ స్నానం చేసి కాశీ వెళ్ళాలి, దానివల్ల ఫలితం ఏమిటి అంటే, కాశీలోని గంగలో స్నానమాచరించినప్పుడు గంగాదేవి చూస్తుందట, వీళ్ళు కుండలేశ్వరంలో స్నానమాచరించి తనకు ఏ పాపం అంటించలేదు కాబట్టి ఇతడు శివ సాన్నిధ్యం పొందుగాక అని ఆశీర్వదిస్తుందట. ప్రతి భక్తుడు కూడా ఇక్కడ స్నానమాచరించి వెళ్లడం వలన ఆ గంగాదేవి ఎప్పుడూ హంసరూపంలోనే ఉంటుంది. వెళ్లిన ప్రతి ఒక్కరికి శివ సాన్నిధ్యాన్ని ఆశీర్వదిస్తుంది. మీరు కూడా ఇంతటి మహిమాన్వితమైన కుండలేశ్వర స్వామి క్షేత్రాన్ని దర్శించి స్వామివారి కృపకు పాత్రులు కండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.